ఈరోజు ఎలాగైనా నా కొడుకు గురించి మాట్లాడి తీరుతాను. అప్పుడు నా కొడుకు గొప్పతనం ఇక్కడ ఉన్న ఎవరికీ తెలీదు. నా కొడుకు చాలా మంచివాడు. కానీ ఆ రూప నా కొడుకును పెళ్లి చేసుకొని ఉంటే ఇవన్నీ ప్లాన్స్ చేసేవాడా? ప్లాన్స్ చేయకుండా బుద్ధిగా ఉండేవాడు కదా. నా కొడుకును పక్కకు పెట్టి నా తమ్ముడు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాడు. చెప్తాను, ఏదో ఒకటి చేసి నా కొడుకును బయటికి తీసుకుని వచ్చాక మీకు చుక్కలేంటో అందరికీ ఒక్కొక్కరిగా వరుస పెట్టి ఈ విజయాంబిక చూపిస్తుంది. నా కొడుకు ఆ జైల్లో ఎంత బాధపడుతున్నాడో అంతకంటే 1000 రెట్లు మీరు బాధపడేలా నేను చేసి తీరుతాను అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రూప నెక్స్ట్ డే లేస్తుంది. ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది. అబ్బా, ఏంటి తల బాగా నొప్పిలేస్తుంది, అసలు ఏమైనట్టుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే రూప జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజు ఫోన్ చేస్తాడు. వెంటనే ఇక రూప ఫోన్ని లిఫ్ట్ చేసి, హలో రాజు. అమ్మాయి గారు లేసారా? అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉంది? ఏమో రాజు, కాస్త తల మాత్రం చాలా నొప్పిగా ఉంది, ఏంటో అర్థం కావట్లేదు. అమ్మాయి గారు మీరు ఈరోజు ఆఫీస్కి రానక్కర్లేదు అమ్మాయి గారు. ఎందుకు రాజు? అంటే ఏం జరిగిందో గుర్తులేదా అమ్మాయి గారు? ఏమో రాజు, అసలు నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు వెంటనే రాజు మాత్రం జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి రాజు, అలా నేను చేశానా? అవునమ్మాయి గారు, ఇప్పుడు ఆ శ్వేత ఏం చేస్తుందో ఏంటో, ఎలాంటి గందరగోళాన్ని సృష్టిస్తుందో ఏంటో అని కాస్త కంగారుగా ఉంది రాజు. నేను కూడా కంగారు పడుతున్నాను. ఇప్పుడు ఎలా రాజు? అదే అమ్మాయి గారు, అయినా ఆ శ్వేతకు ఎప్పటికైనా తెలియాల్సిందే కదా అమ్మాయి గారు, మీరే నా భార్య అని. తెలిసిందిలే, మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. ఇక దీంతో అయినా ఈ నిశ్చితార్థాన్ని ఆ శ్వేత క్యాన్సిల్ చేస్తుందేమో అని ఈ విధంగా అంటూ ఉంటే, అవును రాజు, కానీ ఆ శ్వేత మాత్రం ఈ పెళ్ళిని నిజంగా ఆపేస్తుందంటావా? క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని నువ్వు అనుకుంటున్నావా రాజు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. కానీ ఆ శ్వేతను చూస్తే మాత్రం నాకు కూడా అలా అనిపించట్లేదు రాజు. నేను మాట్లాడిన మాటలు ఎక్కడి వరకు తీసుకుని వస్తాయో అని కాస్త భయంగా ఉంది రాజు అని రూప అంటూ ఉంటుంది. అవునమ్మాయి గారు, ఇప్పుడు ఎలా అమ్మాయి గారు? మనం ఏం చేద్దాం అమ్మాయి గారు? రాజు, ఆ శ్వేత ఏం చేస్తుందో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా అని రూప అంటూ ఉంటుంది. అంతలో శ్వేత ఫోన్ చేస్తుంది. అమ్మాయి గారు ఒక్క నిమిషం, శ్వేత ఫోన్ చేస్తుంది అమ్మాయి గారు. సరే రాజు అని అంటూ వెంటనే రాజు ఫోన్ని లిఫ్ట్ చేసి, హలో రాజు, నువ్వు త్వరగా వచ్చేసి. ఎక్కడికి శ్వేత? ఎక్కడికి రావాలి? ఇంకెక్కడికి? అదే ఆ రూప ఇల్లు ఉంది కదా, అక్కడికే వచ్చేసేయి. అత్తయ్య గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను, వస్తున్నారు, నువ్వు కూడా రా. నేను కూడా ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరాను, అర్థమవుతుందా అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే, అసలు ఎందుకు శ్వేత, ఎందుకు అమ్మాయి గారింటికి రమ్మంది, ఏమైనట్టు అనే విధంగా అనుకుంటూ వెంటనే, హలో అమ్మాయి గారు, చెప్పు రాజు, ఏం మాట్లాడింది? మీ ఇంటికే శ్వేత వస్తుందని నాకు ఇందాకే చెప్పింది అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా రాజు? అంటే ఇక్కడికి ఎందుకు వస్తుంది? అమ్మను నాన్నని కూడా పిలిపిస్తుంది. అంటే నిజం అందరి ముందు బయట పెట్టబోతుందా? అసలు ఏం చేయబోతుంది? అదే నాకు అర్థం కావట్లేదు అమ్మాయి గారు. సరే రాజు, త్వరగా వచ్చేసాయి అనే విధంగా అంటూ ఇక వెంటనే రూప కూడా కాల్ని కట్ చేస్తుంది. అంతలో ప్రతాప్ ఇంటి ముందు కార్లు వచ్చి ఆగగానే, సీఎం గారు ఇంటికి వచ్చారేంటి తమ్ముడు? నాకేం అర్థం కావట్లేదు. సీఎం గారు నీ దగ్గరికి రావడం ఏంటి? ఏమో అక్క, నాకు కూడా తెలీదు అనే విధంగా అంటూ, రండి లోపలికి రండి అని అంటూ సూర్యప్రతాప్ ఇంట్లోకి తీసుకెళ్తారు. అమ్మ రూప, త్వరగా కాఫీ తీసుకుని రండి అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే, అక్కర్లేదు అంకుల్, మాకు ఎలాంటి కాఫీలు వద్దు. ఎందుకమ్మా? ఎందుకంటే ఆ రాజు ఫ్యామిలీ కూడా వచ్చాక, ఆ తర్వాత మాట్లాడాక
అప్పుడు తీసుకుంటాను కాఫీ అని శ్వేత చెప్పగానే ఇక సూర్యప్రతాప్కి ఏమర్థం కాక అలానే చూస్తుంది. ఎందుకు వచ్చింది, విషయం ఏమైనా ఈ శ్వేతకు తెలుసుంటుందా అని మనసులో విజయాంబిక అనుకుంటూ చూస్తూ ఉంటే అదే సమయానికి రూప, ముత్యాలు, అప్పలనాయుడు ముగ్గురు కూడా ఇంట్లోకి వస్తారు. రాజు మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక శ్వేతను చూసి వెంటనే ప్రతాప్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటమ్మా శ్వేత, ఇక్కడికి రప్పించావేంటి, ఏం జరిగింది? అవునత్తయ్య. ఎందుకత్తయ్య నన్ను, నాన్నని, ఇంట్లో అందరినీ ఎందుకు ఇలా మోసం చేయాలని చూశారు? ఏంటమ్మా శ్వేత అలా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంటి కోడలిగా రావటం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామమ్మా. నువ్వలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఎందుకంటే మరి మీరు నా దగ్గర నిజాన్ని ఎందుకు దాచారు? అసలు ఏం నిజమమ్మా, ఏమంటున్నా నాకేం అర్థం కావట్లేదు. అదే రూపరాజులకి పెళ్ళైన విషయం నాకు ఎందుకు చెప్పలేదంటే చెప్పండి, నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు నాకు ఈ విషయం తెలియాల్సిందే. అనుకోని పరిస్థితిలో నీకు చెప్పలేకపోయామమ్మా. ఇప్పుడు ఏమైందమ్మా, ఏం జరిగింది? నేను మా కోడలిగా అంగీకరిస్తున్నాం కదమ్మా. ఇక ఆపండి అత్తయ్య మీ నాటకాలు. అయినా తనకి విడాకులు ఇవ్వకుండా నన్నెలా రాజు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి అని కోపంగా శ్వేత అంటూ ఉంటుంది. అంకుల్ మీరేమనుకోనంటే ఒక చిన్న మాట చెప్పాలని అనుకుంటున్నాను అని ప్రతాప్తో శ్వేత అనగానే, ఏంటమ్మా ఏ విషయం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా సూటిగా. ఏం లేదు అంకుల్, ఎలాగో రూపరాజులకు పెళ్ళైందని అంటున్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా మీరు విడాకులు ఇప్పించాలి అనే విధంగా అనగానే ఒక్కసారిగా ఆ మాట విని షాక్ అయిపోతారు. ఇక రూప, రాజులు షాకింగ్గా శ్వేతను అలానే చూస్తూ ఉంటారు. తమ్ముడు, శ్వేత అన్న దాంట్లో కూడా తప్పు లేదు. నిజంగా వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పిస్తే ఇక మనకు ఎలాంటి బాధ ఉండదు కదా. ఆలోచించి తమ్ముడు. సరే అక్క, శ్వేత నువ్వు చెప్పినట్టుగానే ఇద్దరికి విడాకులు ఇప్పించే పూజ నాది. అది ఎప్పుడో కాదంకుల్, అది ఈరోజే జరగాలి అనే విధంగా అనగానే ఇక రాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. సరే అమ్మా శ్వేత, నువ్వు కోరుకున్నట్టుగానే ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాం. సరేనా అమ్మా, ఇప్పుడు నువ్వు సంతోషమేనా? విడాకులు ఇద్దరికి వచ్చాక అప్పుడు నేను సంతోషంగా ఉంటానత్తయ్య, అప్పటిదాకా నేను సంతోషంగా ఉండను. ఇక పదండి, మనం వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడే వీళ్ళ విడాకులు మంజూరు కావాలి. ఆ తర్వాతే ఇక రాజుకు రూపకి ఎలాంటి సంబంధం ఉండదు అని ఈ విధంగా అంటూ ఉండగా అదే సమయానికి అడ్వకేట్ వచ్చి, అక్కర్లేదు మేడం, ఇప్పుడు వాళ్ళిద్దరు సంతకం పెడితే సరిపోతుంది అని విధంగా అంటూ వెంటనే విడాకుల పేపర్ని, నోటీస్ని తీసుకొని వచ్చి శ్వేతకి ఇవ్వగానే ఇక రూపరాజు మరింత కంగారుగా చూస్తూ ఉంటారు. మరిద్దరు సంతకం పెడతారా, అసలు ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.